నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఏ రకమైన ఆలస్యం కూడా తగదని, ప్రజలకు తక్షణమే లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పథకాల లక్ష్యాలను పూర్తిగా సాధించేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప రాజకీయ చైతన్యం ఉంది. ఈ రాష్ట్రంలో మరి రాజకీయాలు కానీ ప్రజా జీవితంలో కానీ మేజర్ ఇష్యూస్ ఈ జిల్లాలోనే మొదలైనవి. సాయుధ పోరాటం నుంచి మరి ఈరోజు వరకు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా లీడ్ చేసేది నల్గొండ జిల్లా. మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం మాకు ఎంతో సంతోషం. అన్ని విధాలుగా మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కానీ అదేమైపోయిందంటే కనెక్షన్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సూర్యాపేటకు ఉండడం వల్ల ఇక్కడ సి గారు ఇక్కడ, ఎస్సీ గారు ఇక్కడ ఉంటారు, ఈ గారి నుంచి అక్కడికి పోయింది. కోఆర్డినేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది ఈ రాచకాల కోసం. సో దాంట్లో నల్గొండ జిల్లా, కొత్త నల్గొండ జిల్లా తరఫున గతంలో వాటి గురించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ గారు చెప్పి రిపీట్ చేసి మేము బోర్డు పండించకుండా ప్రాథమిక వైద్య, ప్రాథమిక విద్య ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్. అందుకని ఇలా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నడుస్తున్నాం. 400 స్ట్రెంత్ దానికి 10-20 రూమ్లనే హాస్టల్స్లో 10-20 బాత్రూమ్లతో ఇలా అన్ని గురుకులాలు నడుస్తున్నాయి. అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఉమ్మడి జిల్లాలో మొత్తం శాంక్షన్ అయింది. నల్గొండ జిల్లాలో 6 శాంక్షన్ అయినాయి, నీళ్ళ జిల్లాలో కూడా 6 మోనిగా అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఏటీసీ సెంటర్ 80 కోర్సు కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, ఆర్ఎంపీ శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముందునే సంఘం బ్రిడ్జ్ కూడా 45 కోట్లతోని జీవో ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా